ఇంతవరకు మీరు అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరాలు అయ్యిందే, ఏమి పీకినారు? 2 నెలలకో నెలకో ఒక్కసారి అంతా అన్యాయం, అంతా ఘోరం, అంతా అపచారం అనేటువంటి మాటలు మీరు మాట్లాడడము, మీ ఈనాడు పత్రికలో దీని మీద ప్రముఖంగా రావటము, మీకు మోసేటువంటి ప్రసార మాధ్యమాలు దాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు పంచటము, విషం లాంటి ఆ ప్రసాదాన్ని పంచటంలో తలమునకలయ్యి ఉన్నారు. మేము ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్తున్నాం. ఆ ధైర్యానికి ఎదుర్కొనేటువంటి శక్తి మీకు లేదు. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మళ్ళా ఓ ఎల్లయ్య వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు, రెడీగా ఉండు అని. రెడీగా ఉన్నాము, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి. ఎందుకు మీకు భయం? అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ చేత సాక్షాత్తు 120 కోట్ల మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఇంతటి ఘోరము నేరము జరిగిందని మీరు ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణ నిజం చేయటానికి మీరు సిబిఐ ఎంక్వైరీ చేయాలా? నిజం చేయడానికే చేయాలా? నేనేం మిమ్మల్ని అబద్ధమని కూడా చెప్పడంలా, నిజం చేయడానికే మీరు సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి. అలాంటి ఏమంటారంటే మేము సిబిఐ ఎంక్వైరీ చేయించాలన్నా, మీకు ఒక కానిస్టేబుల్ సరిపోడా అని. సరిపోతాడు కానిస్టేబుల్, మీ ఎస్ఐఓ, మీ డిఎస్పో అయితే మీకు కావాల్సిన చేత మాకు కావాల్సినవన్నీ మొత్తం అంతా మీ ఇష్టం వచ్చినట్టుగా రాయించి మమ్మల్ని జైలుల్లో పెట్టడానికి కాదు. అలా కాదు చేయాల్సిన పని. మీరు నిజంగా భక్తులైతే చేయాల్సినటువంటి పని అది అని తెలియజేస్తున్నా. మా మీద బురద చల్లితే కూడా మేము తుడుచుకుంటాం. మాకు తెలుసు ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలా అన్నటువంటి విషయం. ఎందుకంటే తప్పు ఏమీ చేయకపోగా ఆ స్వామివారికి ఆ 5 సంవత్సరాల కాలంలో ఎనలేనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తులంగా మాకు ఆ ధైర్యం ఉన్నది. మా మీద బురద వేస్తున్నటువంటి మీరు ఆ బురదను నిరూపించుకోవటానికి మీరు సిద్ధంగా ఉండాలా? అందుకే ఈ రోజున వాస్తవాలను ప్రజల ముందర పెడుతున్నాను. రవికుమార్ అనేటువంటి వ్యక్తి, ఆ కుటుంబము చేసినటువంటి ఆ ప్రాయశ్చిత్త చర్య